అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు దేనికి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ధర్నాల్లో విషయం ఏంటంటే డిఎస్సి విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదు అని చాలా క్లియర్గా తేటతెల్లమైంది. సుమారుగా 300 కేసులు వేయించారు. ఆఖరికి కోర్టులు కూడా ముట్టికాయలు పెడుతున్నాయి. మీరు అసలు ఎందుకు ఇలాంటి రాజకీయ ఉద్దేశంతో చేస్తున్నారని డైరెక్ట్గా కోర్టులు చాలా బెంచెస్ దగ్గర నుంచి ఇదే వాళ్ళ దగ్గర నుంచి ఒక వాయిస్ వచ్చింది కోర్టుల దగ్గర నుంచి కూడా. అయినా కూడా బుద్ధి లేకుండా ఏదో జరిగిపోవాలి, ఏదో జరిగిపోతుంది అని చెప్పి భ్రమలో ఏమీ లేని దానికి తీసుకొచ్చి డిఎస్సిని భూతద్దంలో చూపిస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు డిఎస్సి మీద ప్రేమ కాదు, లోకేష్ గారిని చూసి భయం, లోకేష్ గారు పనితనం చూసి భయపడుతున్నారు, లోకేష్ గారి తాలూకా స్పీడ్ చూసి భయపడుతున్నారు. సో దట్ దానికి ఏదో రకంగా లోకేష్ గారి పేరు చెప్తే రాజీనామా చేయమని మేము కనుక ధర్నాలు చేస్తున్నామంటే కొంచెం హైప్ క్రియేట్ చేసుకోవాలని. ఇప్పుడు ఎవరైనా నుంచోబెట్టి నువ్వు ఎందుకు డిఎస్సి గురించి అపోజ్ చేస్తున్నావు అని అడగండి, ఎందుకు ధర్నా చేస్తున్నావు అని అక్కడ ఉన్న వాళ్ళని, ఆ లీడ్ తీసుకునేవాడు కాకుండా వెనకాతలో ఉన్న వాళ్ళని అడగండి, మీరే ఏం చెప్తారో చెప్పమనండి. అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు ఎందుకు చేస్తున్నారు. వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆఫీసర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని సమాధానాలు చెప్పారండి. ఎప్పుడైనా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా అడిగితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు కదా, కనీసం వాళ్ళ నాయకులను సమాధానాలు చెప్పారా? కానీ మేము బాధ్యత కలిగిన వ్యక్తులం, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మీకు సమాధానం చెప్పట్లే, ప్రజలకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మేము ఏదైనా మాట్లాడితే రాజకీయం అవుతుందని చెప్పి అధికారులను కూర్చోబెట్టి అధికారుల చేత క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ నేమ్ బై నేమ్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తే చెప్పడానికి చేయడానికి ఏది లేక ఈరోజు తిరిగి ఇలాంటి బూటకపు ధర్నాలు చేసి మళ్ళీ తిరిగి శాంతియుతంగా చేస్తున్నాము. అది మీరు చెప్పాలండి. ధర్నాలు అభ్యర్థులు ఉన్నారో లేదో మీరే చూసి చెప్పాలి. నేను చెప్పాను అనుకోండి అది వేరేగా ఉంటుంది. సంతోషం, మీరు కూడా చెప్పారు పేరు చెప్పకుండా అని, అదే పరిశీలిస్తున్నామమ్మా. కంపల్సరీగా కట్టడి చేయాలి, చేస్తున్నాము కూడా. ఆ సంగతి వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి ఇంకొంచెం రాజకీయ కక్ష అని పదే సార్లు మాట్లాడుతున్నారు. ఏమండి, ఒక ఆడబిడ్డను నోటుకు వచ్చినట్టు మాట్లాడితే వెళ్తారు, రిమాండ్కి వెళ్తారు, కేసులు పెడతాం. ఒక ప్రజాప్రతినిధి నుంచి మాట్లాడితే కేసులు పెట్టమా? అలాంటి మీరు ఒక మాట అడిగారు. నేనేమంటానంటే ఇలాంటి అరాచక శక్తుల్ని ఎలా అనగదొక్కాలో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడికి వచ్చి అప్పీల్ పెట్టింది కూడా ప్రజలకి ఏంటంటే ఇలాంటి అరాచక శక్తుల్ని మేము ఎలా కంట్రోల్ చేస్తున్నాము, వాళ్ళు ఎలాంటి అరాచకాలు చేస్తున్నారన్న విషయం కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మేము రోజు ఇక్కడ కూర్చోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. గ్యాస్ సిలిండర్లు బయటకు తీసుకొచ్చి అవి చేస్తున్నారు.